అందరికీ నమస్కారం అండి. ఈ కథను రచించినది లక్ష్మీరత్న గారు. అమ్మ ఎలా ఉన్నారు? శృతి వాళ్ళ అమ్మగారు చంటిగాడిని తీసుకుని రేపు వస్తున్నారు. మీరు వీలు చూసుకుని వస్తారా? ఫోన్లో అడిగాడు అనిరుద్ధు. అలాగేరా, నాన్నని టికెట్స్ బుక్ చేయమంటాను. బారసాల నాడు చూసాం. మాకు కూడా వాడిని చూడాలని ఆతృతగా ఉంది, ఉత్సాహంగా చెప్పింది మీనాక్షి. మీనాక్షి నారాయణమూర్తి గారుల సంతానం అనిరుద్, అమల. వాళ్ళిద్దరూ వైజాగ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు. మూర్తిగారు కిందటేడాది పదవీ విరమణ చేశారు. మీనాక్షి అమలకి పురుడు పోయడానికి అమెరికా వెళ్లే ముందు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. అక్కడ 6 నెలలు ఉండి వచ్చాక కొంతకాలానికి అనిరుద్ధికి మంచి సంబంధం వస్తే పెళ్లి చేశారు. కొడుకు కోడలు హైదరాబాద్లో ఉద్యోగం చేసుకుంటున్నారు. వాళ్ళకి 2 ఏళ్లకి ఒక పిల్లవాడు పుట్టాడు. శృతికి మెటర్నిటీ లీవ్ అయిపోవడంతో తల్లితో చంటిగాడిని తీసుకుని హైదరాబాద్ వస్తోంది. ఇప్పుడు వాడిని చూడడానికి వీళ్ళు వెళ్తున్నారు. వారం రోజులు చంటిగాడితో సరదాగా గడిచిపోయింది. మీనాక్షి మూర్తిగారు తిరుగు ప్రయాణం అవుదామని అనుకుంటూ ఉండగా శృతి వాళ్ళ నానమ్మ బాత్రూంలో జారిపడి తుంటి ఫ్రాక్చర్ అయ్యింది. సర్జరీ చేయాలంటున్నారని భర్త ఫోన్ చేస్తే శృతి తల్లి మీనాక్షితో, వదిన, మీరు కొద్ది రోజులు ఉన్నారంటే శృతికి చంటిగాడికి సాయంగా ఉంటుంది. నేను అక్కడ పరిస్థితి చక్కబడ్డాక మళ్ళీ వస్తాను, ప్రాధేయపడినట్లుగా అడిగింది. అయ్యో, ఎంత మాట! మీరు వెళ్ళడం విధాయకం. అంతా సర్దుబాటు అయ్యాకే వెళతాం. మీరు ఇంకా దిగులు పెట్టుకోకండి అని మీనాక్షి ధైర్యం చెప్పింది. శృతి ఇంటి నుండే పనిచేస్తుంది. అయితే పని చేస్తున్నంతసేపు మీటింగ్స్ అవి ఉండడం వలన తలుపు వేసుకుంటుంది. మధ్య మధ్యలో చంటిగాడిని చూసి వెళ్తూ ఉంటుంది. అమెరికాలో అమల కూతురి ఆలనా పాలనా చూసిన అనుభవంతో మీనాక్షి బాగానే మేనేజ్ చేయగలుగుతోంది. మీనాక్షి వంట పని చేసుకుంటున్నప్పుడు మూర్తిగారు చంటిగాడిని చూసుకుంటున్నారు. సాయంత్రం ఇద్దరు పిల్లాడిని స్ట్రోలర్లో అపార్ట్మెంట్లో కింద తిప్పుతున్నారు. ఆ మిషతో వాళ్ళకి వాకింగు అవుతోంది. అపార్ట్మెంట్లోనూ కొంతమంది పరిచయం అయ్యారు కూడా. అమ్మ, పని ఎక్కువగా ఉంటే వంట మనిషిని పెట్టుకుందాం అన్నాడు అనిరుద్ధు. పర్వాలేదులేరా, చంటిగాడు చాలాసేపు నిద్రపోతాడు. ఆ టైంలో నా పూజ వంట పని పూర్తి చేసేసుకుంటున్నాను. వల్ల కాకపోతే అప్పుడే పెట్టుకోవచ్చు అంది. శని ఆదివారాలు మాత్రం పిల్లవాడిని శృతి అనిరుద్ధే పూర్తిగా చూసుకుంటారు. మీనాక్షి పుట్టింటి వారు కూడా హైదరాబాద్లో ఉండడం చేత అన్నదమ్ములు కూడా వచ్చి చూసి వెళ్తున్నారు. మీనాక్షికి సరదాగానే గడిచిపోతోంది. అసలు మీనాక్షికి తనకంటూ తీరిక దొరికింది ఈ 2 ఏళ్లుగానే. ఉద్యోగం చేసుకుంటేనే పెద్దవాళ్ల బాధ్యతలు నిర్వర్తించింది. ఆ తరువాత అమల పెళ్లి, పురుడు సంభాళించడం కష్టమని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంది. అమెరికాలో 6 నెలలు పూర్తిగా పనికి అంకితమైపోయి కూతుర్ని మనవరాల్ని కనిపెట్టుకుని చూసింది. ఇండియా వచ్చాక అనిరుద్ధికి పెళ్లి కూతుర్ని వెతకడం, వెంటనే పెళ్లితో పూర్తిగా బిజీగా అయిపోయింది. అనిరుద్ధ్ ఒక ఇంటి వాడయ్యాక అమ్మయ్య, బాధ్యతలన్నీ సక్రమంగా పూర్తి చేశాను అని ఊపిరి పీల్చుకుంది. ఆ తరువాతే ప్రవచనాలు, పారాయణాలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, స్నేహితులతో కిట్టి పార్టీలు, వనభోజనాలతో 2 ఏళ్ళు ఇట్టే సరదాగా గడిచిపోయింది. అమ్మమ్మే కాకుండా నానమ్మ కూడా అయినందుకు పొంగిపోయింది. హైదరాబాద్ వచ్చి అప్పుడే 2 నెలలు గడిచిపోయాయి. మీనాక్షికి ఫ్రెండ్స్ గ్రూపుల నుండి ఫోన్లు, మెసేజ్ల ద్వారా అక్కడ జరుగుతున్న కార్యక్రమాల గురించి తెలియజేస్తున్నారు. ఒక్కొక్కసారి మీనాక్షికి అవన్నీ మిస్ అవుతున్నానని అనిపిస్తూ ఉంటుంది. కానీ అంతలోనే చంటిగాడితో సరదాగా గడిచిపోతోంది కదా అని నచ్చజెప్పుకుంటుంది. చంటిగాడు పాకడం మొదలెట్టాడు. కింద పడినవి ఏవైనా నోట్లో పెట్టుకుంటాడేమోనని మీనాక్షి అనుక్షణం కనిపెడుతూ ఉండాల్సి వస్తోంది. పూజ చేసుకుంటాను, చంటిగాడిని చూడండి అంటుంది. ఇలా మొదలెడుతుందో లేదో మూర్తిగారు, నేను చంటిగాడు పాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు, నాకు వాడి కూడా తిరిగేసరికి అలసట వస్తోంది అంటారు. కోడలు తలుపేసుకుని పని చేసుకుంటోంది కాబట్టి తనని డిస్టర్బ్ చేయలేరు. వెంటనే నన్ను పిలవకపోతే కొంచెం స్ట్రోలర్లో వాడిని కిందకి తీసుకెళ్ళొచ్చు కదా, నేను ఈలోపు పూజ పూర్తి చేసుకుంటాను అని విసుక్కుంటుంది భర్తని. అలా కిందకి వెళ్ళిన మనిషి వెంటనే ఎండగా ఉంది, పిల్లాడికి ఎండ దెబ్బ తగిలితే కష్టం అని వచ్చేస్తారు. వాడు నానమ్మని చూడగానే దగ్గరికి వచ్చేస్తాడు. ఇక చేసేదేమీ లేక మీనాక్షి క్లుప్తంగా పూజ ముగించుకుని లేచి వచ్చేస్తుంది. మరో నెల గడిచింది. మూర్తిగారికి నెమ్మదిగా వైజాగ్ గాలి సోకింది. ఒకరోజు భోజనాల వేళ అనిరుద్ధు, నాన్న, మీరు ఇల్లు అద్దెకి ఇచ్చేసి ఇక్కడికి షిఫ్ట్ అయిపోతే బెటర్. అక్కడ శృతి నానమ్మకి వయసు పెద్దదవడంతో నడక పూర్తిగా రాలేదట. అత్తయ్యకి ఇల్లు వదలలేని పరిస్థితి. మీరు ఇక్కడ బాగానే ఉంది కదా, వైజాగ్తో ఇక పనేముంది, మీకు ఎప్పుడైనా వెళ్ళాలనిపిస్తే వెళ్ళి రావచ్చు. నువ్వు కూడా ఆలోచించు అమ్మా. ఇద్దరికీ సమ్మతమైతే ఇల్లు అద్దెకిచ్చి మీరు ఇక్కడికి షిఫ్ట్ అయిపోవచ్చు. చంటిగాడిని చూడడానికి ఒక నానిని, వంటకు ఒక మనిషిని పెట్టుకుంటే అమ్మకి పని వెసులుబాటుగా ఉంటుంది. ఏమంటావమ్మా అడిగాడు. మీనాక్షి మూర్తిగారు ఆ మాట వినగానే కొంచెం దిగ్భ్రాంతికి లోనయ్యి ఏమనాలో తెలియక మౌనం వహించారు. ఇద్దరికి ఇల్లు వైండప్ చేసి అద్దెకివ్వాలంటే మనస్కరించడం లేదు. కొంచెం సేపటికి మీనాక్షి తేరుకుని, రేపు ఏ విషయం చెబుతాను నాన్న అంది. రాత్రి మూర్తిగారితో, వాళ్ళకి అవసరమైనప్పుడు కాదు కూడదు మా ఇంటికి మేము పోతామంటే ఏం బాగుంటుంది, పైగా రిటైర్ అయిపోయిన వాళ్ళం, పిల్లలకి మన అవసరం పడినప్పుడు
వారు వెనక నిలబడడం పెద్దవారిగా మన బాధ్యత. పిల్లలే కదా మన ప్రపంచం. వారిని కాదనుకుని ఇంటికి వెళ్ళినా అయ్యో పిల్లలు ఏమి ఇబ్బంది పడుతున్నారో నన్న గునుపు మనల్ని ఇంకా బాధిస్తుంది. వాళ్ళు పిలిచినప్పుడల్లా వచ్చి వెళ్ళడం కన్నా అందరం ఇక్కడే ఉంటే సరిపోతుంది. మీరు ఇక్కడ కూడా స్నేహితులను చేసుకున్నారు కదా. చంటిగాడు కూడా చూస్తుండగా పెద్దవాడవుతాడు. అప్పుడు మన సహాయం అవసరం ఉండదు. మన ఇంటికి మనం వెళ్ళిపోవచ్చు అని సర్ది చెప్పింది. మూర్తిగారు అన్యమన్యస్కంగా సరే అలాగే కానీ అన్నారు. మర్నాడు మీనాక్షి తోబుట్టువులతో ఈ విషయం చెప్పింది. వారు కూడా అందరూ ఒకే ఊర్లో ఉంటున్నందుకు సంతోషించారు. మీనాక్షి మూర్తిగారు వైజాగ్ వెళ్ళారు. ఇల్లు చూడగానే ఇద్దరికి ప్రాణం లేచొచ్చింది. ఎండిపోయిన మొక్కలను చూస్తే మనసు చిక్కుమంది మీనాక్షికి. వారిని చూడడానికి వారి స్నేహితులు వచ్చారు. మీనాక్షి, నువ్వు వెళ్ళాక మన గ్రూప్లో చైతన్యమే లేదు. నీ జోక్సు నవ్వు అన్నీ మిస్ అయిపోతున్నాం అన్నారు. ఒక వాటా తమ కింద అట్టి పెట్టుకుని మిగతా ఇల్లు అద్దెకిచ్చి తిరిగి వచ్చారు మీనాక్షి దంపతులు. ఇష్టంగానే చంటిగాడు నడక నేర్చాడు. మీనాక్షికి మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. ఒక చోట కూర్చుని అన్నం తినడు. ఇదివరకే నయం. హై చైర్లో కూర్చోబెట్టి అన్నం పెట్టేవారు. ఇప్పుడు వాడు గిరగిరా తిరుగుతాడు. ఇదివరకు సాయంత్రాలు స్ట్రోలర్లో తిప్పేవారు అపార్ట్మెంట్లో. ఇప్పుడు అందులో కూర్చోనని మొరాయిస్తున్నాడు. అడ్డదిడ్డంగా పరిగెడతాడు. కొంచెం పెద్ద పిల్లలు నడిపే సైకిళ్ళ నుండి వీడిని కాపాడాలంటే తల ప్రాణం తోకకి వస్తుంది. చంటిగాడు పెరుగుతున్న కొద్దీ మరీ కంట కనిపెట్టుకుని ఉండాల్సి వస్తుంది. శృతి కూడా ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులకు కష్టమవుతోందని ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉండే మనిషిని పెట్టారు. ఒకరిని శుభ్రంగా లేదని శృతి తీసేసింది. ఇంకొకరిని చూసి చంటిగాడు జడుచుకుని వెళ్ళడం మానేశాడు. మూడవ ఆవిడ అతి చొరవ మీనాక్షికి నచ్చలేదు. నాలుగో ఆవిడికి వీళ్ళ ఇంటి పనే నచ్చలేదు. పెద్దవాళ్లతో పని జరిగిపోతోంది కదా అని అనిరుద్ధు శృతి కూడా నాని వెతుకులాట మానుకున్నారు. కొంతలో కొంత సహాయంగా ఉంటుందని వంట మనిషిని పెట్టుకున్నారు. వంట ఆవిడ చేసే వంట తమ పద్ధతిలో లేకపోవడం వలన మీనాక్షి దగ్గర సనగడం మొదలుపెట్టారు మూర్తిగారు. ఆయనకి వంట చేయడం మీనాక్షి తప్పింది కాదు. కాలవశంలో చంటిగాడు 5 ఏళ్లవాడు అయ్యాడు. పెరుగుతున్న పిల్లాడితో పాటు బాధ్యతలు పెరిగాయి. మూర్తిగారి కన్నా మీనాక్షికే పెరిగాయి అనడం సబబు. బాధ్యతలతో పాటు వయసు పెరిగింది. ఓపిక మాత్రం నెమ్మదిగా తగ్గడం మొదలుపెట్టింది. చంటిగాడిని స్కూల్లో బస్సు ఎక్కించడం, దింపుకోవడం మూర్తిగారి బాధ్యత అయ్యింది. ఒక్కొక్కసారి మధ్యాహ్నాలు ఆయన కొనుక్కు తీస్తుంటే లేపడం ఎందుకని బద్ధకంగా ఉన్న మీనాక్షి వెళ్ళి చంటిగాడిని తెచ్చుకుంటుంది. ఇవి చాలదన్నట్లు వాడిని డ్రాయింగ్ అని, కీబోర్డ్ అని రకరకాల క్లాసుల్లో వేశారు. వాటికి దింపడాలు తీసుకురావడంతో సాయంత్రాలు అయిపోతాయి. మీనాక్షికి నెమ్మదిగా శరీరం మొరాయిస్తుంది. మునిపటిలా ఓపిక ఉత్సాహం ఉండడం లేదు. నిత్య పూజ కూడా చేసుకోలేక దీపంతో సరిపెడుతోంది. కొంచెం సమయం దొరికితే నడుము వాలుద్దామనిపిస్తోంది. పూజ మీదకి వేరే పని మీదకి మనసు పోవడం లేదు. ఒకరోజు అమ్మల ఫోన్ చేసి, అమ్మ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది, 3 నిండింది. మార్నింగ్ సిక్నెస్ వల్ల పని చేసుకోలేకపోతున్నాను. పాపం ఈయనే పాపని చూసుకుంటూ కిచెన్లో హెల్ప్ చేస్తున్నారు. కిందటిసారిలాగానే ఈ డెలివరీకి కూడా మీరుంటే బాగుంటుందమ్మా అని చెప్పింది. ఇంట్లో ఇంకో పసిబిడ్డ పారాడబోతోందని ఆనందపడింది మీనాక్షి. కానీ అమెరికా అయితే అంట్లు, లాండ్రీ పని కూడా మనమే చేసుకోవాలి. 2 పిల్లల్ని నిభాయించాలి. నా వల్ల అయ్యే పనేనా అని తన సంశయాన్ని మూర్తిగారి దగ్గర వ్యక్తపరిచింది. మూర్తిగారు కూతురితో, అమ్మో పోనీ ఈసారికి మీ అత్తగారిని రమ్మంటావా? వాళ్ళు వచ్చి వెళ్ళాక మేము వస్తాం అన్నారు. లేదు నాన్న, నాకు ఈసారి కూడా సీసెక్షన్ కావచ్చని డాక్టర్ అంది. నొప్పులతో నేను చేసుకోలేను. మా అత్తగారిని అందించమను లేను. అమ్మ దగ్గర అయితే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. చంటిగాడికి ఇబ్బంది అవుతుందని రానంటున్నారా? అన్నయ్యతో నేను మాట్లాడుతానులే. మంచి ఏజెన్సీ నుండి నానిని పెట్టుకోమని చెబుతాను అంది. అన్నయ్యతో నువ్వేమీ అనకు, మేము వస్తాంలే అంది మీనాక్షి. విషయం తెలిసి అనిరుద్ధ్, అమ్మ మీరు వెళ్ళండి, మేము ఈలోపు నాని కోసం ట్రై చేస్తామన్నాడు. మీనాక్షి అమెరికా ప్రయాణానికి శారీరకంగా ఆయత్తం చేసుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇన్నాళ్ళు చంటిగాడితో చెలిమి కావడం వలన వాడిని విడిచి వెళ్ళడానికి బాధగానూ ఉంది. వాడికి నాని కూడా దొరికింది. మీనాక్షి, చంటి నేను తాత అమెరికా వెళ్తున్నాం కదా, ఇక నుండి ఈ అక్కే నీకు అన్నీ చేస్తుంది. గుడ్ బాయ్ లాగా ఉండాలి. నీకు అక్కడి నుంచి బోల్డ్ అనే బొమ్మలు, చాక్లెట్లు తెస్తాను, సరేనా అని మాట తీసుకుంది. ఆ అమ్మాయి కూడా చిన్నది కావడంతో అన్ని పనులు ఆడుతూ పాడుతూ చేస్తూ చంటిగాడికిట్టే మాలిమే అయ్యింది. మీనాక్షి, మూర్తిగారు అమెరికా చేరుకున్నారు. ఇచ్చిన డేట్ కన్నా ముందే అమల 12 పిల్లాన్ని కన్నది. ప్రయాణ బడిలక తీరకుండానే మీనాక్షి పనుల్లోకి దిగాల్సి వచ్చింది. సీసెక్షన్ అవడం వల్ల అమల తేలికగా తిరిగేంత వరకు మీనాక్షి అన్ని పనులు చేస్తోంది. వంట పని, పిల్లల పనితో పాటు అంట్ల పని, ఇంటి పని కూడా తోడయ్యాయి. అల్లుడు ఆఫీస్ పనిలో బిజీగా ఉండడం చేత తనకి వీలైనప్పుడల్లా పెద్ద పిల్లని చూడడంలోనూ మిగతా పనులలోనూ పాలు పంచుకుంటున్నాడు. మూర్తిగారు ఏదో చేశారంటే చేశారన్నట్లుగా ఉంది. ఇక మీనాక్షికి పొద్దున లేచింది మొదలు పడుకునేంత వరకు ఏదో ఒక పనితో తీరిక లేకుండా అయిపోతోంది. చంటిగాడితో రోజు ఫోన్లో మాట్లాడతానని మాటిచ్చిన మీనాక్షి అడపాదడపా మాట్లాడడానికి కూడా కుదరడం లేదు. పిల్లవాడికి 3వ నెల రాగానే అమల ఆఫీస్కి వెళ్ళడం మొదలుపెట్టింది.
ఏడుస్తున్నాడని వాడిని ఎత్తుకు తిప్పడంతో మీనాక్షికి భుజం నొప్పి మొదలైంది. మోచిప్పలు మొరాయిస్తున్నాయి. సహకరించడం లేదు శరీరం. కంటి నిండా నిద్ర కరువయ్యింది. మూర్తిగారు చేయగలిగిన పనులు ఆయనకి చెబుతోంది. అమల కూడా ఆఫీస్ నుంచి వచ్చాక పిల్లలతో గడుపుతోంది, కానీ ఇంటి పనుల్లోకి తల్లికి సాయం వెళ్ళడం లేదు. పిల్లవాడి కేరింతలు, కబుర్లు మీనాక్షికి శరీర బాధల్ని తట్టుకునే శక్తిని ఇస్తున్నాయి. మీనాక్షి తన ఆలనా పాలనలో పిల్లవాడిని దినదిన ప్రవర్ధమానుడిలాగా చేయగలిగింది. కానీ తాను మాత్రం కృష్ణపక్షపు చంద్రలేఖలా సన్నగిల్లసాగింది. ఆరోగ్యం సహకరించక శరీరం మొరాయిస్తుంటే పనులు చేయలేక ఎవరికీ చెప్పుకోలేక మీనాక్షికి క్రమేణా బాధ్యతలు బరువుగాను, జీవితం భారంగాను అనిపించసాగింది. ఇదివరకు నవ్వుతూ తుళ్ళుతూ ఉన్న మొహంలో ఇప్పుడు చిరునవ్వుకి కూడా చోటు లేదు. ఇదివరకు సమయమంతా తన గుప్పిట్లో ఉన్నట్లు అనిపించేది. ఇప్పుడు తినడానికి నిద్రకి కూడా తీరిక అగుపించడం లేదు. నెమ్మదిగా జీవితం నిస్సారంగాను, నిరర్ధకంగాను అనిపించసాగింది. ఎలా ఉండేదాన్ని, ఇలా అయిపోయానేమిటి అని తన మీద తనకే జాలి కలగసాగింది. నైరస్యం ఆవరించి ఎవరితో మాట్లాడడానికి మనస్కరించక ఒంటరిగా ఉంటే బాగుండును అనిపిస్తోంది. తన ఉనికినే కోల్పోయే పరిస్థితికి వచ్చింది మీనాక్షి. మీనాక్షిలో వచ్చిన మార్పుని ఇంట్లో అంతా గమనించారు. అమల తండ్రిని విషయం అడిగితే, ఈ మధ్య అమ్మకి మోకాళ్ళ నొప్పులు ఎక్కువయ్యాయి, ఇక్కడ వాతావరణం అమ్మకి అంత సూట్ కాదుగా, ఇండియా వెళ్ళాక రెస్ట్ తీసుకుంటే సరిపోతుందిలే అన్నారు. అమ్మ రిటైర్ అయ్యాక కూడా విశ్రాంతి లేకుండా బాధ్యతలు వచ్చేశాయి. నీకు చేజ్గా ఉంటుంది, వీకెండ్స్ బయటికి వెళదామంది. వద్దు, నేను పిల్లవాడిని కనిపెట్టుకుని ఇంట్లో ఉంటాను, మీరు వెళ్ళి రండి అంది. అమల మీనాక్షికి షుగరు, బీపీ చెక్ చేయించింది. అన్నీ బాగానే ఉన్నాయి. తామిద్దరం పిల్లల్ని చూసుకుంటామని, ఎక్కువ శ్రమ పడవద్దని చెప్పింది. అనిరుద్ధికి ఫోన్ చేసి తల్లి పరిస్థితి వివరించి, అన్న అక్కడ అన్ని టెస్టులు చేయించు, అమ్మ ఎప్పుడు ఇంత డల్గా లేదు, వీలైతే కౌన్సిలింగ్ చేయించు అంది. అమ్మ ఇక్కడ కూడా అప్పుడప్పుడు డల్గా ఉండేది, బహుశా వైజాగ్ను మిస్ అవుతుందేమో అన్నాడు. 6 నెలలు అమెరికా వాసం పూర్తయి మీనాక్షి, మూర్తి గారు ఇండియా బయలుదేరారు. అమల తల్లి ఆరోగ్యం గురించి తండ్రికి గట్టిగా చెప్పింది. హైదరాబాద్ చేరాక తల్లిని చూసి అనిరుద్ధ్, ఏంటమ్మా బాగా నీరసంగా కనిపిస్తున్నావు, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను అన్నాడు. చంటిగాడు బామ్మ తాతలను చూసి తెగ ఆనందపడిపోయాడు. శృతి వంటావిడ నానితో ఇల్లుని బాగానే మేనేజ్ చేసింది. అనిరుద్ధ్ దగ్గరుండి మీనాక్షికి అన్ని టెస్టులు చేయించాడు. డాక్టర్ దగ్గరికి కన్సల్టేషన్కి తీసుకువెళ్ళాడు. ఆవిడ మీనాక్షి రిపోర్ట్స్ అన్నీ చూసి, అన్నీ నార్మల్గానే ఉన్నాయి, వయసు రీత్యా పనుల వలన మోచిప్పుల అరుగుదల వచ్చింది, మీ రొటీన్ ఏమిటి, మీ గురించి చెప్పండి అని అడిగింది. మీనాకి తన రిటైర్మెంట్ దగ్గర నుంచి ప్రారంభించి పిల్లల పెళ్ళిళ్ళు, పురుళ్ళు, చంటి పిల్లల ఆలనా పాలన, మధ్యలో 2 ఏళ్ల కాలంలో ఎంత యాక్టివ్గా ఉన్నది, ఆ తర్వాత తన శరీర సహాయ నిరాకరణతో నెమ్మదిగా ఎలా నైరస్యానికి లోనైనది, తన సొంత ఊరు, ఇంటికి వెళ్లాలన్న ప్రబలమైన కాంక్షను, పిల్లల అవసరాలకు ఆదుకోవాలనే తాపత్రయం ఎలా తొక్కిపెట్టింది, అయినప్పటికీ మనవళ్ళు మనవరాలను చూస్తే తనకు ఎంత స్వాంతన కలుగుతుంది, అన్నీ పూసగుచ్చినట్లుగా చెప్పింది. డాక్టర్ అంతా విని, సరే ఇంతమంది అవసరాలు తీర్చిన మీరు మీకు ఏమి ఇచ్చుకున్నారు అని అడిగింది. మీనాక్షి నీరసంగా నవ్వి, నాకు నేనేమి ఇచ్చుకోవాలి, ఏమి ఇచ్చుకుంటాను డాక్టర్ అంది. మీరు ఇంకా గ్రహించుకోలేదా? మీరే కాదు, చాలామంది ఆడవాళ్ళు గ్రహించుకోలేని సత్యం. మీకోసం మీకంటూ సమయం మిగిల్చుకోవడం లేదు. పిల్లలను పెంచి పెద్ద చేసి వృద్ధిలోకి తీసుకొచ్చి వారిని ఒక ఇంటి వారిని చేయడం వరకే తల్లిదండ్రులుగా మన బాధ్యత. పిల్లలకి మన సహాయ సలహాలు అవసరమైనప్పుడు మనకు చేతులైనంత తోడ్పాటు అందించవలసిందే. అది మన విద్యుక్త ధర్మం కూడాను. పక్షులు తమ పిల్లలకి రెక్కలు వచ్చేంత వరకు కంటికి రెప్పలా కాపాడుతాయి. ఒక్కసారి రెక్కలు వచ్చాక అవి ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి. ఎవరి దారులు వారివే. ఒంట్లో ఇంకా సత్వం ఉంది కదా అని మనం పిల్లలు నిభాయించవలసిన బాధ్యతను కూడా నెత్తిన వేసుకుంటున్నాం. అలా బాధ్యతలకు బందీలైపోతూ ఉంటే అవి ఎప్పటికీ తీరేను, మనకు తీరిక ఎప్పుడు దొరికేను. ఒంట్లో నిస్సత్వం ఆవరించిన నాడు ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు మనకంటూ సమయం మిగుల్చుకోలేదని, అంతా ఇతరులకే వెచ్చించామన్న విషయం అంతుపట్టేసరికి మనకి సమయమే లేకుండా పోతుంది. మన సంపాదనలో కొంత అవసరార్థం ఎలా అట్టే పెట్టుకుంటామో అలాగే భగవంతుడు మీకు కేటాయించిన సమయంలో కొంత మీకోసం ఆరోగ్య సంరక్షణ, అభిరుచుల, అభిలాషల నిమిత్తం సద్వినియోగపరుచుకుంటే అదే మీకంటూ మీరు మిగిల్చుకున్న ఆస్తి. భగవంతుడు ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక ప్రతిభ పెడతాడు. ఖాళీ సమయంలో మనలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి దాన్ని మెరుగుపరుచుకోవాలనే ఆలోచనే మనం రానివ్వం. ఆ సమయాన్ని కూడా ఇతరుల సేవకే వినియోగించాలని చూస్తాం. ముందు మీరు ఏదైనా వెల్నెస్ సెంటర్లో, మెడిటేషన్, యోగాలో చేరండి. మీ మానసిక, శారీరక బాధలన్నింటికి ఉపశమనం కలుగుతుంది. ఇక ఆఖరి సలహా ఏమిటంటే, మీరు మీ ఊర్లో ఉన్న పిల్లల దగ్గర ఉన్న మీ శక్తికి మించిన పనులకు కానీ బాధ్యతలకు కానీ పోకండి. ఆప్షన్స్లో మనం భాగమైతే మనమే బెస్ట్ ఆప్షన్ అవుతాం. అలా కాకుంటే ఉన్న ఆప్షనే బెస్ట్గా మలుచుకుంటారు. మీరు అమెరికా వెళ్ళినప్పుడు మీ కోడలు నానితో పిల్లాడిని, ఇంటిని బాగానే మేనేజ్ చేసుకుంది కదా. మనం లేకపోతే పిల్లలు చేసుకోలేక ఇబ్బంది పడిపోతారనే భ్రమలోంచి బయటికి రండి. సర్వీస్లో ఉన్నప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకున్న మీకు
ముందు ముందు కూడా అలాగే చేసుకోమని చెప్పాల్సిన అవసరం ఇక లేదనుకుంటా అని సుదీర్ఘ బోధ చేసింది. ఆ రాత్రి డిన్నర్ టైంలో మూర్తిగారు, కొంతకాలం మేము వైజాగ్లో ఉండి వస్తాం, ఏమంటావు అని అనిరుద్ జవాబు కోసం ఎదురు చూశారు. అలాగే నాన్న, అమ్మకి మీకు ఏది బాగుంటే అది చెయ్యండి, ఆవిడ ఆరోగ్యం కుదుటపడితే అంతకన్నా కావాల్సింది ఏముంది అన్నాడు అనిరుద్. మీనాక్షి వైజాగ్లో వెల్నెస్ సెంటర్లో 3 నెలలు యోగా మెడిటేషన్ ప్రోగ్రాంలో చేరింది. ఆవిడ అటెండెంట్గా మూర్తిగారు చేరారు. అక్కడ తోటి వారితో పరిచయం ఏర్పడింది. అందరూ వారి వారి అనుభవాలు పంచుకుంటున్నారు. ఇతరాత్ర యాక్టివిటీస్లో కూడా ఉత్సాహంగా పాలు పంచుకోసాగారు. అక్కడి ప్రశాంత ఆహ్లాదకర వాతావరణంలో మీనాక్షి ఆరోగ్యం క్రమేణా కుదుటపడి కొత్త తేజంతో తొణికిసలాడసాగింది. ఈ కథ ఇంతటితో సమాప్తము. మీకు ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.